జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి పార్టీలకు ఎక్కడా లేనంత టెన్షన్ తెచ్చిపెడుతున్నాయి. రెండు పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రేసులో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే జరుగుతోంది. అభ్యర్థి ఎంపికలో ఆలస్యం, ప్రచారంలోనూ దూకుడుగా లేకపోవడం వంటి కారణాలతో బీజేపీ సీరియస్ గా పోటీ చేయడం లేదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అందుకే ముఖాముఖి పోరు జరుగుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఓటర్లు సైలెంట్ ఓటింగ్ కు దిగుతున్నారని, ఓటింగ్ మాదంటే మాదని అంటున్నారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు గుంబనంగా తమ తీర్పు చెబుతారు. తాము ఎవరికి ఓటు వేస్తామో ఎవరికి చెప్పరు, ఫలితమే తేలుస్తుంది. ఉప ఎన్నికల్లో అయితే ఇంకా ఎక్కువ సైలెంట్ గా ఉంటుంది. ఎంత ఎక్కువగా రాజకీయ పార్టీలు హడావుడి చేసినా ఓటర్లు తాము వేయాలనుకున్న వారికే వేస్తారు. అంతా సైలెంట్ గా పూర్తి చేస్తారు. అందుకే జూబ్లీహిల్స్ ఓటర్ల మనసులో తెలుసుకోవడానికి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, అది తమకే జరుగుతుందని రెండు పార్టీలు అనుకుంటున్నాయి. కానీ సైలెంట్ ఓటింగ్ అయితే ఖాయం, కానీ ఏ పార్టీకి అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. రాజకీయ పార్టీల స్ట్రాటజీనే ఫలితాలను నిర్ణయిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ పూర్తిగా కాంగ్రెస్ ను ఓడించి బుద్ధి చెప్పాలన్న కోణంలోనే జరుగుతుంది. కాంగ్రెస్ ను ఓడించాలంటే బీఆర్ఎస్ కే ఓటేస్తారని కేటీఆర్ నమ్మకంగా ఉన్నారు. తమకు అధికారం లేదు కాబట్టి ఓటేసినా ప్రయోజనం ఉండదని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు 500 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నారు. 500 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎంతమంది ప్రజలు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతారో కానీ చిన్న ఛాన్స్ కూడా వదులుకోకుండా కాంగ్రెస్ వ్యతిరేకత ప్రయోజనం అంతా తమ వైపు వచ్చేలా చేసుకునేందుకు కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ ఉప ఎన్నికల్లో అయినా 90% ఓటింగ్ జరుగుతుంది. ఎక్కడికక్కడి ఓటర్లు అందరినీ పిలిపించుకొని మరీ ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అలా ఉండదు. ప్రజలు అసలు ఎన్నికపై ఎంత ఆసక్తిగా ఉన్నారన్నది కూడా తెలియదు. ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటే బీఆర్ఎస్ లేదా బీజేపీకి మేలు జరగవచ్చు. కానీ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోతే నవీన్ యాదవ్ కు ప్లస్ అవుతుంది. ఆయన కోసం ఓట్లకు వచ్చేవారు, రప్పించుకునేవారు ఉంటారు. అందుకే సైలెంట్ ఓటింగ్ కూడా ఈసారి ఫలితాల తర్వాత పెద్ద సౌండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.